హల్లెలూయా. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటున్నాను. అదే రీతిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి, దైవజనుల గారికి, అదే రీతిగా సంఘానికి కూడా నేను ఎంతగానో వందనాలు తెలియపరచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాకృపా కనికరం కలిగిన దేవ యేసయ్య ప్రభువ, దేవ తండ్రి, దయగలిగిన దేవ నాయన ప్రభువ, ఖడ్గము వంటి పరిశుద్ధమైన పవిత్రమైన ప్రభువ, నీ వాక్కును ప్రభువ తండ్రి చెప్పుటకు నాయన ప్రభువ నన్ను సిద్ధపరిచిన రీతిని బట్టి నీకు ఎంతగానో నాయన స్థుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను బాబు. అయ్యా ప్రభువ, నా మాటలు కాదయ్యా దేవా తండ్రి, మీ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి. మీ ఏడెక్కల ఆత్మతో నన్ను ఎత్తి పట్టుకోనండి. నా నోటికి మీరు బోరుగా ఉండి నడిపించండి ప్రభువ. అయ్యా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి కూడా దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన యేసయ్య పేరిట అడుగు పెట్టుకొనిచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం నాకు ఇవ్వబడిన వాక్యాంశం ఏంటి అంటే హృదయ స్థితి. కాబట్టి దానికి రిఫరెన్స్గా మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు మనకి ఇవ్వడం జరిగింది. అవి చదువుగా వినడం కూడా జరిగింది. అందులో మనకి చూసుకున్నట్టయితే 3 విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకటి ఏమంటూ ఉన్నారంటే, చెట్టు మంచిదని నువ్వు ఎంచితే ఆ ఫలం కూడా మంచిదని ఎంచు. చెట్టు చెడ్డదని నువ్వు తలంచిన ఎడల ఆ పండు కూడా చెడ్డదని నువ్వు తలంచాలి. ఆ చెట్టు యొక్క పండును బట్టి చెట్టుని మనము లెక్కిస్తామని కూడా ఒకటిగా చెప్తా ఉన్నారు. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నారంటే, సర్ప సంతానమా అని ఆయన మనల్ని బోధిస్తూ ఉన్నారు. సర్ప సంతానమా, నీవు చెడ్డవాడిగా ఉండి కూడా ఏదో మంచి మాటలు పలుకుచున్నావు. నీ హృదయం నిండిన దానిని బట్టే కదా నీ నోరు మాటలాడును అని రెండవదిగా ఆయన చెప్తా ఉన్నారు. మూడవదిగా ఆయన ఏం చెప్తున్నారు అంటే, సజ్జనుడు గురించి దుర్జనుడి గురించి చెప్తా ఉన్నాడు. సజ్జనుడు తన యొక్క మంచి విషయాలు అందరికీ కూడా పాలుపస్తాడు. దుర్జనుడు ఆయన యొక్క చెడ్డ పనుల నుండి చెడు విషయాన్ని బయలుపరుస్తాడు అని ఈ 3 విషయాలు అక్కడ చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే హృదయ యొక్క స్థితి. ఇది మన అంశం కనుక ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే మన అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఆ 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి యొక్క క్రమాన్ని ఆయన మనకి బయలుపరిచాడు. అంటే సృష్టి ఏ రీతిగా ఏర్పరచబడింది అంతా కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి బయలుపరచబడింది. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సమస్తము కూడా తన నోటి మాటతోటే ఏర్పరిచి ఉన్నాడు. ఇది మంచిది అని ఆయన ఎంచను కనుక అది ఆయన కలుగజేసను. అంటే ఫస్ట్ భూమి ఒక ఆకారం లేకుండా నిరాకారంగా ఉండడం ఆయన గమనించి దానికి ఆయన దుఃఖపడి దానికి ఒక ఆకారాన్ని ఆయన కల్పించాడు. ఆకారం కల్పించి దాన్ని ఆ రీతిగా ఆయన విడిచిపెట్టకుండా దాని పరిపూర్ణత ఆయన ఇవ్వాలని తలంచి ఆ భూమిని ఏం చేశాడంటే ఫలింపు దయచేశాడు. అంటే ఆ భూమిని నిండించాడు. దేంతో నిండించాడు? ఒక భూమిని ఏర్పరచలేదు కానీ సముద్రాలను ఏర్పరిచాడు. పై జలాలను కింద జలాలను నోటి మాటతోనే వేరుపరిచాడు. అంతేకాకుండా సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పరిచాడు. గడ్డి జాతి మొక్కలను, విత్తనమునిచ్చు ఫల వృక్షాలను, ప్రతి చెట్టును కూడా మొలిపించాడు. అంతేకాకుండా జలంలో ఉన్న ప్రతి ఒక్క జలరాశులను ఏర్పరిచాడు. అంతేకాకుండా జంతువులను, ప్రాణులను అన్నిటినీ కూడా ఏర్పరిచేశాడు నోటి మాటతో మాత్రమే. ఆజ్ఞ ఇచ్చి సమస్త సృష్టిని కూడా ఏర్పరిచిన దేవుడు ఒక దగ్గర కూర్చుంటే ఆయనకి ఇంకా కూడా సంతృప్తి కలగలేదట. ఇంకా కూడా సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్, ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ అట్ ఆల్, ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు. ఇంకా ఆయన కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రాలేదంట. ఇంకా ఏదో వెలుగుంది, ఇంకా నేను ఏదో చెయ్యాలి అని తలచిన దేవుడు ఆలోచించి అప్పుడు ఏం చేశాడు అంటే, ఆయన అన్నిటినీ నోటి మాటతో చేసిన ఆయన నరుడిని నేను నిర్మిస్తాను. ఆ నరుడు ఎలా ఉండాలి అంటే ఈ సృష్టిలా ఉండకూడదు. ఆ నరుడు నాలా ఉండాలి, నా రూపురేఖల చొప్పున ఉండాలి అని, నా స్వరూపం చొప్పున ఆయన ఉండాలి అని తలంచి ఏ నేలనైతే ఆయన నిర్మించాడో ఆ నేల మంటిని ఆయన తన స్వహస్తాలతో, తన పరిశుద్ధమైన పవిత్రమైన హస్తాలతో ఆ నేల మంటిని పట్టుకొని నరుణ్ణి నిర్మించాడట. ఎలా నిర్మించాడు? ఆయన రూపురేఖల చొప్పున నరుణ్ణి నిర్మించాడు. మనం చూసుకున్నట్టయితే లూకా సువార్త 8వ అధ్యాయము 43-47 వచనాలు మనం చదువుకున్నట్టయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. మనందరికీ కూడా తెలిసిన స్త్రీ ఆమె ఎవరు అంటే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఆమె అందరి దగ్గరికి తిరిగింది, వేసారింది,
వైద్యుల దగ్గరికి వెళ్ళింది, సంప్రదింపులు చేసింది, కానీ ఆమెకి ఎటువంటి ప్రయోజనం కూడా దక్కలేదు. ఒక రోజు దేవాది దేవుడైన యేసు ప్రభు సమూహంతో వస్తున్నాడని తెలిసి పరుగున వెళ్ళి ఆయన ఎదురుగా నిలవబడలేక ధైర్యం చాలక ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిందట. చెంగు ముట్టి ఆమె స్వస్థపరచబడి ఆమె వెడలిపోతుంటే ప్రభు అక్కడ అంటున్నాడంట, ఈ నాలో నుండి ఒక ప్రభావము బయటికి వెడలింది అని చెబుతా ఉంటే శిష్యులు ఇంత గుంపులో ఏంటయ్యా ఇది అంటే, అప్పుడు ఆమె అక్కడ ఏం చేస్తుంది అంటే 47వ వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ తను మరుగై ఉండలేక, అక్కడ ఏముంటుందంటే తను మరుగై ఉండలేక, అంటే మరుగై అంటే ఏంటి, ఇంకా తాగలేక, అంటే దేవుని నుండి దూరంగా ఇంకా ఉండలేక ఆయన అడుగుతా ఉంటే ఇంకా తప్పదు, ఆయన ఎదురికి నేను ఇంకా రావాలి, ఇంకా వేరే ఆప్షన్ నాకు లేదని చెప్పి ఆ ఎదురికి ఎలా వస్తుందంట, ఆ స్త్రీ చాలా వణుకుచూ వస్తూ ఉందంట. ఎలా వస్తుందండి, చాలా వణుకుతూ భయపడుతూ వస్తుంది. ఎందుకు, ఆమె చేసిన అక్కడ తప్పిదము కానీ అపరాధం కానీ పాపం కానీ నేరం కానీ ఏమీ లేదు, అయినా కేవలము ఆయన యొక్క వస్త్రపు చెంగు మాత్రం ఆమె ముట్టింది. కానీ ఆయన ఎదురికి ఆయన పిలవగానే ఎలా వస్తుందంటే చాలా భయంతో వణుకుతో వస్తుంది. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప దేవుడయ్యా. ఆయన ఎదురుగా పాపినైన నా వంటి దానిలో నేను నిలవటానికి అర్హత నాకు లేదు. ఆయన యొక్క వస్త్రపు చెంగు కూడా ముట్టే అధికారం కానీ అటువంటి అర్హత కానీ నాకు లేదు. ఎందుకు అంటే నేను ఒక పాపిని, జన్మతః నేను పాపిని, నా తల్లి గర్భంలో నన్ను పాపంతో కన్నది కనుక ఆయన వస్త్రపు చెంగు కూడా ముట్టే అర్హత నాకు లేదు అని తలెచ్చింది. కానీ అక్కడ స్త్రీ ఆయన యేసుకున్న వస్త్రపు చెంగును ముట్టడానికి నాకు అర్హత లేదు అనేటప్పుడు ఇక్కడ దేవుడు సృష్టిని నరుని ఎలా ఏర్పరచాడంటే తన యొక్క స్వహస్తాలతో, పరిశుద్ధమైన పవిత్రమైన హస్తాలతో ఆయన పట్టుకున్నాడండి. మీకు నాకు కూడా అర్హత లేదు, ఆయన తాకే అర్హత లేదు. అయినప్పటికీ కూడా నీకు నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. అలా రూపింపక మునిపే ఆయన యొక్క హస్తాలతో, ఆయన యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన హస్తాలతో ఆయన నిన్ను ముట్టాడండి. ముట్టి ఒక బొమ్మగా ఏర్పరిచాడు. ఆ బొమ్మ ఎలా ఉందంటే ఆయనకి సాదృశ్యంగా ఉంది, ఆయన స్వరూపంగా ఉంది. చూసి ఎంతో ఆనందించాడట, ఎంతో ముచ్చట పడ్డాడట. ఎలా పడతా అలా చేసేదంట, ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో ఆశతో, ఒక స్పెషల్ కాన్సంట్రేషన్ తో నిన్ను నన్ను కూడా రూపొందించాడండి మన దేవుడైన యేసయ్య. హల్లెలూయా. సో ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీ నార్మల్ గా ఉండేటప్పుడు అందరూ కూడా మామూలుగా ఉంటారు. కానీ గర్భిణి అయితే, కన్సీవ్ అయితే అదే కుటుంబము, అదే మనుషులు, అదే స్త్రీ పైన ఒక స్పెషల్ కాన్సంట్రేషన్ పెడతారు. నిత్యము కూడా ఏ రోజు కూడా నువ్వు తిన్నావా, నువ్వు బాగున్నావా అని ఎప్పుడు కూడా అడిగి ఉండరేమో. కానీ ఆ అమ్మాయి కన్సీవ్ అయిన వెంటనే లేని ప్రేమ వారి మీద పడుతుంది, స్పెషల్ కాన్సంట్రేషన్ పడుతుంది. అలానే ఇక్కడ దాని గురించి చెప్పే తనకు నాకు లేదు. కానీ ఇక్కడ దేవుడు కూడా నిన్ను నన్ను సృష్టించేటప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ కాన్సంట్రేషన్ తో నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరిచాడట. ఏర్పరిచి ఆ సృష్టిలో వదిలేలేదట. ఇదిగో నా రూపు ఉంది కదా, నా రేఖలు ఇందులో ఉన్నాయి కదా, ఒక బొమ్మను చేసేసాను కదా, ఇంకా నా పని అయిపోయింది. ఒక చెట్టు కింద, ఒక పుట్ట కింద ఈ బొమ్మను పెట్టేస్తాను, రోజు చూసుకుంటాను అనుకోలేదట. వెంటనే అది తెచ్చి అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆది కాండంలోనే మనం చూసుకున్నట్టయితే 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా దేవుడు నరుని నిర్మించి అలా విడిచిపెట్టేయకుండా ఆయన నాసికా రంధ్రములో ఆయన యొక్క జీవ వాయువు ఊది ఆయన ఏం చేశాడు, జీవాత్మగా మలిచాడు. హల్లెలూయా. సో ఎప్పుడు ఆ జీవాత్మగా మలిచాడో ఆయన అంటున్నాడు, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా సొత్తు, నీ పైన నాకు అధికారం ఉంది, నేను నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నువ్వు నా స్వజనము, నువ్వు నా ఆస్తి, నువ్వు నా వారసుడువు అని దేవుడు అక్కడ ఎంతో మురిసిపోయాడంట. మురిసిపోయి ఎంతో ఆనందించాడంట. ఆనందించి ఇదిగో పిలుస్తా ఉన్నాడు మన ఆదాము గారిని పిలిచి, ఇదిగో అయ్యా ఈ సృష్టి యావత్తు నేను చేశాను, దీనిపైన నా తర్వాత వారసుడివి నువ్వేనయ్యా, నీకే అధికారం ఇస్తున్నాను. ఇదిగో ఏ జీవికి, ఏ పశువుకి, ఏ ప్రాణికి ఏ పేరు పెడతావో అది నీ ఇష్టం, ప్రతి దానిపైన నీకు అధికారం ఉంటుంది. దాన్ని చంపుతావా, తింటావా, ఉంచుతావా, పెంచుతావా, సమస్తము నీకే, నీకు అడిగేవారు ఈ సృష్టిలో ఎవరు కూడా లేరయ్యా అని దేవుడు పూర్తి అధికారం తన కుమార్తెకి కుమారుడికి ఇచ్చివేశాడట. ఎంతో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇంతగా ఆనందిస్తున్న దేవాది దేవుడు అదే ఆది కాండము 6వ
అధ్యాయము 6వ వచనం వచ్చేసరికి ఒక హృదయ భారమైన మాట చెప్తా ఉన్నాడంట. ఏంటి అంటే అక్కడ ఆయన ఈ నరుణ్ణి చేసినందుకు ఏమంటున్నాడట, యెహోవా దేవుడు నరుణ్ణి సృష్టించినందుకు ఆయన ఏం పడ్డాడండి, సంతాపపడ్డాడు. అంతేకాకుండా ఆయన హృదయాన్ని నొచ్చుకున్నాడట. అంటే ఎంత నొచ్చుకున్నాడు అంటే, నొచ్చుకునే అన్నమాట చాలా బాధాకరం. అంటే మన హృదయాల్లో కొన్ని బాధలు మనం పట్టుకుంటా ఉంటాం, కానీ కొన్ని పరిమితులు దాటిపోతాయి. అంటే ఈ బాధ నేను ఇంకా సహించలేను, ఈ బాధ నేను ఇంకా తట్టుకోలేను, అన్లిమిటెడ్ అయిపోయింది, అంటే నా కెపబిలిటీకి మించింది అయిపోయింది, ఇంకా నేను తట్టుకోలేను అన్నప్పుడు మన హృదయం ఒకలాంటి నొచ్చుకు వెళ్ళిపోతుందంట. అలాంటి నొచ్చుకున్నాడట దేవుడు. నేను ఎందుకు ఇంత సృష్టి అంతా చేశాను, కానీ నాకు ఆనందం ఇచ్చింది, కానీ నా రూపం చప్పున నా కుమార్తెగా నా కుమారుడిగా చేశాను, కానీ వారిని బట్టి నేను ఎంత నొచ్చుకుంటున్నాను, నా హృదయం ఎంతో నొప్పి చెందుతుంది, ఎంతో గాయపడుతుంది, అసలు ఈ నరుడిని నేను ఎందుకు సృష్టించాను అని అక్కడ సంతాపపడుతూ, ఏ సృష్టినైతే నేను చేశాను ఆ సృష్టిని నేను యావత్తు కూడా నాశనం చేస్తానని కూడా సిద్ధపడిపోయాడట దేవుడు. అంతగా మనల్ని ఎంత ప్రేమించాడో అంతగా మనల్ని త్రోసివేసే పరిస్థితి కూడా ఏర్పడింది. అది ఎందుకు అంటే మన యొక్క హృదయ స్థితిని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ శరీరాన్ని మనల్ని నిర్మించాక దేవుడు అనుకున్నాడంట, ఇదిగో ఇంత పెద్ద శరీరాన్ని నేను నిర్మిస్తున్నాను కదా, నా కుమార్తె నా కుమారుని నేను సృష్టించాను కదా, ఆ హృదయంలో నేను ఉండాలి, వాళ్ళతోటే నేను ఇచ్చి ఉండాలి. వాళ్ళు పడుకున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా ఏ పని పాటలు చేసినా ఎలాంటి స్థితిలో ఎలాంటి సమయంలో వారు ఉన్నా కూడా నేను వాళ్ళతోటే ఉండాలి. వాళ్ళతో ఉండాలి అంటే వాళ్ళ శరీరంలో నాకంటూ ఒక స్థానము ఉండాలి. ఒక పెద్ద భవంతి నిర్మించుకునేటప్పుడు మనం అన్ని కూడా డివైడ్ చేసేస్తాం. ఇది నీ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, పేరెంట్స్ బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్ అని అన్ని డివైడ్ చేసేస్తాం. అలానే మన శరీరాన్ని ఆయన నిర్మించాక, అన్ని అవయవాలు నిర్మించాక ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గది నిర్మించుకున్నాడంట. ఇది నాది, ఈ నా కుమార్తెతో నేను నిత్యము ఉండడానికి నేను ఒక గదిని ఏర్పరచుకున్నాను, ఇది నా సొత్తు, ఇది నా స్థానము. ఆ గది ఏమిటి అంటే నా హృదయము. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆలయము. నీ హృదయము దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయంలో ఉండడానికి యోగ్యుడైన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన తప్పితే వేరెవరు కూడా నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు. అది నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వారికి రెండో స్థానమే తప్పితే నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చే రైట్ నీకు లేదు. ఎందుకంటే నీ శరీరం నీది కాదు, నీ ప్రాణం నీది కాదు, నువ్వు నీ వాడివి కాదు, నువ్వు ఒకరి సొత్తు, అది యేసు ప్రభు సొత్తు. కాబట్టి మొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరికి అంటే దేవాది దేవుడైన యేసు ప్రభు మాత్రమే. ఆ తర్వాత నువ్వు ఎవరికి ఇచ్చుకున్నా అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది వాక్యము. కాబట్టి ఈనాడు అలాంటి హృదయాన్ని, దేవుడు కోరుకున్న ఆ హృదయాన్ని, దేవుడు ఏర్పరచుకున్న ఆ హృదయాన్ని ఏ రీతిగా ఉంటుంది మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే అక్కడ దేవుడు చెప్తాడు కదా, నీ క్రియలు బట్టి లేదు అంటే నీ నోటి మాటలు బట్టి నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు, వారి యొక్క హృదయ స్థితులు కూడా మనకి ఈ బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో లిఖింపబడ్డాయి. అయితే కొన్ని మనకి సుప్రసిద్ధంగా అందరికీ తెలిసిన వ్యక్తులు కొంతమంది గురించి సమయానుకూలంగా నేను మాట్లాడతాను. అందులో మొదటి వాడు మనకు బాగా తెలిసిన వాడు ఎవరు అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక నరరూపిగా, రిక్తులుగా, దీనులుగా వచ్చారు. ఆయన ఏమేంటి అంటే తన తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో తూచి చెప్పకుండా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ బాధ్యత ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యం గురించి తెలియచెప్పడం, మారు మనసు పొందించడం, అందరికీ కూడా పరలోక మర్మాల గురించి బయలుపరచడం. కాబట్టి అదే క్రమంలో ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మనుషునిగా వచ్చి కొంతమందిని పిలుచుకొని ఏర్పరచుకున్నారు, ఆయనతో పాటు ఉంచుకున్నారు. వారికి ఏమని పేరు పెట్టారంటే శిష్యులు అని పేరు పెట్టారు. కాబట్టి యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. సో వాళ్ళ పని ఏంటి అంటే యేసు ప్రభుని వెంబడించడం, ఆయన చెప్పిన బోధన వినడం, ఆయన చెప్పిన పనిని చేయడం. ప్రతి దినము కూడా వారికి కావాల్సిన జీవాహారాన్ని సమృద్ధిగా ఆయన దయచేస్తా ఉన్నాడు. అనేకమైన పరలోక మర్మాలను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అన్నిటినీ కూడా చేస్తా ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులు ఒక శిష్యుడైన వాడు ఇస్కరియోతు యూదా. ఈయన కూడా అందరి శిష్యుల వలె ఈయన కూడా నిత్యము కూడా ఆ దేవాది దేవుడితో తిరుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం ఆయనకి ఏం చేస్తున్నాడు అన్ని కూడా తన కన్నులతో చూస్తూ ఉన్నాడు, చెవులతో వింటా ఉన్నాడు.
అయితే మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్తలో చాలా కార్యాలు, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ఎన్నెన్నో దేవుడు చూడటం అనేది మనం అందరం గమనించాం. చాలా స్వస్థత కార్యాలు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, కుష్ఠవ్యాధి గలవారు, ఆఖరికి పక్షవాయువుతో బాధపడుతున్న ఒకడు దిక్కుమని లేచి లేవడము, లేకపోతే చనిపోయిన వాళ్ళు తిరిగి జీవం పొందడము, అనేకమైన మర్మాలు జరుగుతూ ఉన్నాయి. ఏది కూడా అసాధ్యం కాదు, సమస్తము కూడా దేవుని నామములో సాధ్యమే అని తెలియపరిచి అందరికీ కూడా రుజువు చేశాడు ప్రభువైన క్రీస్తు. వెంట తన వెంబడి ప్రతి శిష్యుడు కూడా ప్రతి నిమిషం కూడా ఉన్నాడు. అన్నీ తెలిసి కూడా ఇష్కరియోతు యోధ, అప్పటి వరకు మనం అంటాం సండే స్కూల్ పిల్లలకి అడిగిన ఇష్కరియోతు యోధ అంటే నీకు ఇష్టం అంటే నాకు ఇష్టం లేదండి. ఎందుకు అంటే యేసు ప్రభుని అప్పచెప్పేశాడు కదండి, మరి మనకి ఎందుకు ఇష్టం ఉంటుంది? నిజమే అప్పచెప్పేశాడు, కానీ అప్పచెప్పక మునుపు ఆయన కూడా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడే. ఆయన కూడా మంచి వ్యక్తే, ఆయన కూడా ఆయన బోధ విన్నవాడే, ఆయన అనుసరించిన వాడే, ఆయన చెప్పిన పనులు చేసిన వాడే. కానీ ఆ యోధాకి ఏమైందంటే లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ ఆయన కథ ఆరంభం అవుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే ఆయనకి ఏమవుతుంది అంటే ఆయనలో ఆత్మ అనేది, సాతాను అపవాది ఆత్మ అనేది ప్రవేశించడం అనేది జరుగుతుంది. 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇష్కరియోతు యోధ అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. హల్లెలూయా. ఎవరు ప్రవేశించారంటే సాతాను ప్రవేశించారు. మొదట్లో దేవుడు ఏమన్నాడంటే నువ్వు నా సృష్టి, నువ్వు నా సొత్తు, నువ్వు నా రక్తానివి, కాబట్టి నీపైన అధికారం ఎవరికి ఉండాలి? నాకు మాత్రమే ఉండాలి. నీ శరీరం యావత్తు కూడా, నీ శరీరం ఒక భవంతి అయితే అందులో ఒక గదిని నేను నిర్మించుకున్నాను. అది ఏమిటి అంటే నీ హృదయము. ఆ హృదయము నాకు మాత్రమే చెందాలి, వేరొకరికి అది చెందకూడదు అని నా కుమార్తె, నా కుమారుడా ఇది భద్రపరచుకొని చెప్పిన దేవుడు ఇక్కడ ఇష్కరియోతు యోధ చూస్తే ఆయన హృదయంలోకి ఎవరు చొరబడ్డారట? అపవాది చొరబడ్డాడు, లేదు అంటే సాతానుడు చొరబడ్డాడు. అప్పటి వరకు కూడా దేవుని వెంబడిస్తున్న అతను, అప్పటి వరకు కూడా దేవుని మాటలు వింటున్న అతను, అప్పటి వరకు కూడా ఆయన చెప్పిన ప్రతి పని కూడా చేస్తున్న ఇష్కరియోతు యోధ ఎప్పుడైతే తన హృదయంలో ఉండాల్సిన దేవుని ఆత్మ పోయి అపవాది ఆత్మ చొరబడిందో అప్పుడు తను ఏమైందంటే తన కళ్ళు పొరలు కమ్మేశాయి, తన యొక్క ఆలోచనలు మారిపోయాయి. వెంటనే ఏ దేవుడైతే పూజించాలో, ఏ దేవుడైతే అనుసరించాలో, ఎవరి మాట అయితే గైకొనాలో దాన్ని విడిచిపెట్టి ఏం చేశాడంటే దానిలో లేని ధనాశ మొదలయ్యింది. నాకు ఒక మాట అర్థం కాదు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, లేని పుట్టిస్తున్నాడు, లేని ఆహారాన్ని కలిగిస్తున్నాడు, అన్ని చేస్తున్న దేవుడికి నిజంగా ఆయనకి డబ్బే కావాలంటే ఇదిగో ప్రభువా నేను ఉండలేకపోతున్నానయ్యా, నాకు కొంచెం డబ్బు కావాలంటే ఆయన 30 వెళ్ళినా నన్ను ఇచ్చుండేవాడేమో కదా. లేదు అంటే నేను స్థిరపరచుకోలేకపోతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కొంచెం నీ ఆత్మతో నన్ను నింపు అంటే ఆయన ఆ చెట్టును తీసుకుండేవారు కదా. కానీ అలా లేదు. కానీ అపవాది ఆత్మ దాన్ని పట్టి వేసేసింది, పీడిస్తుంది. ఎప్పుడైనా సరే మనం అపవాదికి చోటిస్తే అది మన నాశనాన్ని కొని తెస్తా ఉంటుంది. ఇక్కడ ఇష్కరియోతు యోధ మంచివాడే, శిష్యుడే, అన్ని విన్నవాడే, బోధలు మర్మాలు అన్ని కూడా ఎరిగి ఉన్నవాడే. కానీ ఎప్పుడైతే అపవాది తనని పట్టుకుందా తనకి తెలియకుండానే తన మార్గం అనేది మారిపోయింది. ఎటువైపు వెళ్ళాలో అటు వెళ్ళకుండా దానికి వ్యతిరేకమైన మార్గంలో నడవడం మొదలు పెట్టాడు. ఏ దేవుడినైతే పూజించాలో, ఏ దేవుడినైతే అనుసరించాలో ఆ దేవుడినే 30 వెండి నాణాలకి వేరే వారికి అమ్మడానికి సిద్ధపడిపోయాడండి ఇష్కరియోతు యోధ. సో అదే తన నాశనానికి, పతనానికి మొదటి పెట్టిగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైనా నీలో అపవాది ప్రవేశించేటప్పుడు నువ్వు మోకరించి దేవాది దేవుడికి నిన్ను అప్పచెప్పుకునేటప్పుడు దేవాది దేవుడి చేతులకు నువ్వు అప్పచెప్పుకుంటే ఆయన కార్యం చేస్తాడు. కానీ నీ స్వంత ఆలోచనతో నువ్వు ముందుకు వెళితే అది నీ నాశనానికి, నీ పతనానికి అది దారి తీస్తూ ఉంటుంది. ఇక్కడ ఇష్కరియోతు యోధ కూడా అదే పని చేశాడు. ఎప్పుడైతే అపవాది తన లోకి ప్రవేశించిందో వెంటనే తన యొక్క ఆలోచన మారిపోయి దేవాది దేవుడిని అప్పచెప్పేశాడు కదా. తను కోరుకున్న వెండి నాణాలు 30 వెండి నాణాలు ధనము వచ్చేసింది కదా, మరి సంతోషించవచ్చు కదా, వాటితో ఆనందించవచ్చు కదా, హ్యాపీగా గడపచ్చు కదా. కానీ ఏం చేశాడండి? ఎప్పుడైతే తన ఎదురుగా తన యొక్క బోధకుడిని సిలువ వేస్తా ఉంటే, నిరపరాధిని సిలువ వేస్తా ఉంటే భరించుకోలేకపోయాడండి. అప్పుడు తన హృదయం నొచ్చుకుంది, అప్పుడు తన ఆత్మ నొచ్చుకుంది. అయ్యో నా కారణం చేత ఈ నిరపరాధికి సిలువ వేస్తున్నారే, ఈ నిరపరాధి రక్తము నా వల్ల ఇక్కడ కారుతా ఉందే, పొంగి పొల్లుచే ఉందే, ఈ వెండి నాణాలు నాకు అక్కర్లేదు, ఈ రక్త ధర్మ నాకు అక్కర్లేదు, ఈ పాపము ధర్మ నాకు అక్కర్లేదు, ఇదిగో మీకే ఇచ్చేస్తున్నాను అని ప్రధాన యాజకులకి, పెద్దలకి,
పరిసయ్యులు ఎదురుగా పడేసినప్పుడు వారికి కూడా తెలుసు ఏంటి అంటే ఆయన నిరపరాధుడు, ఆయన యందు ఏ కపటము కూడా లేదు. కానీ మనకి ఆయన అడ్డుగా ఉన్నాడు కనుక అడ్డును తొలగించుకోవడానికి మనము పాపం చేస్తున్నాం తప్పితే ఆయన యందు ఏ పాపము కూడా లేదు. అయితే ఏమన్నారండి, వెంటనే ఈ పాపపు ధనం మాకు వద్దు అని వారు నిరాకరించేశారు. చివరికి ఏమైంది ఆయన స్థితి? ఊరు కొట్టుకున్నాడు. వెళ్ళి ఒక శిష్యుడిగా ఆయన పక్కన ఉండాల్సిన ఇష్కరియోతు యోధ తన ప్రాణాన్ని అతి భయంకరంగా తన ప్రాణాన్ని విడిచిపెట్టుకోవడం అనేది జరిగింది. అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఐజాక్ మెషర్ గారు చెప్పారు, లూకా సువార్త 19వ అధ్యాయం, అక్కడ ఒక మనిషి మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవరండి? మన జక్కయ్య గారు. జక్కయ్య గారు చూసుకుంటే ఆయన ధనాశే, ఆయన కూడా హృదయం ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి అని వ్యాపారాలు అన్ని చేస్తూ ఆస్తి కూడుకుంటున్నాడు. కానీ ఒకానొక దినం వచ్చింది, ఇక్కడ యూదా కూడా మారాడు, యూదా కూడా తెలుసుకున్నాడు. కానీ కాలము సమాప్తం అయిపోయింది, చేయి దాటిపోయిందండి. కాబట్టి కానీ ఇక్కడ జక్కయ్య గారు అలా కాదు, కాలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే తను మార్చుకున్నాడు. మేడు చెట్టు ఎక్కాడు. అయ్యా ఇదిగో అయ్యా నా జీవితం, నేను ధనవంతుడినే, ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, హెచ్చిస్తున్నారు, అయ్యా నేను గొప్పవాడినే, నాకే కుదవలేదు, కానీ నేను మేడు పండు లాంటి వాడినయ్యా. మేడు పండు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. పురుగు వంటి జీవితం నాదయ్యా, బయటికి కనిపిస్తున్న జీవితం నాది కాదు, అందరూ అనుకుంటున్నట్టు జీవితం నాది కాదు, ఇదిగో నా జీవితం ఇది అని దేవుడికి బట్టబయలు చేసేసాడు. నన్ను మారుస్తావా? ఇదిగో యేసు ఎవరా అని చూడగొరుచున్నానని తన హృదయంలో యేసుకు స్థానం ఇచ్చాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ కలిగినది. హల్లెలూయా. కాబట్టి నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీ హృదయ స్థితి దేవునికి అనుకూలంగా ఉంటే, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు నిలబడతావు. కానీ అదే హృదయము నీ దారి తప్పిపోతే ఇష్కరియోతు యోధాలాగా అది నీకు నాశనానికే దారి తీస్తుంది. నేను రక్షణ పొందాను, బాప్తిసం పొందాను అంటే అవేవి కూడా ఇక్కడ దేవుడు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు కూడా దేవుని రాజ్యానికి అర్హుడు కాడు అని వాక్యమే బోధిస్తుంది. కాబట్టి అది మనం గమనించుకోవాలి. అంతేకాకుండా మనం ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక చూసుకుంటే పరిసయుడు, నేను రిఫరెన్సెస్ చెప్పట్లేదు, టైం అవుతుంది కాబట్టి, సుందరి పరిసయుడు మన ప్రార్థన మనం తెలుసుకున్నాం. సుందరి ప్రార్థన చేస్తూ ఉంటాడు, తన యొక్క లేని స్థితిని బట్టి తన గుండెలు బాదుకొని ఆకాశం తట్టు తన కన్నులు ఎత్తి చూచుటకు కూడా నేను యోగ్యుని కాదయ్యా, ఎందుకంటే నేను పాపినయ్యా అని చెప్పి తను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తాడు. కానీ పరిసయుడు అంటాడు, ఈ సుందరమైన జీవితం నువ్వు నాకు ఇవ్వలేదయ్యా, మంచి జీవితం ఇచ్చావంటాడు. అంటే తను హెచ్చించుకుంటా ఉన్నాడు పరిసయుడు. దేవుని యొక్క వాక్యం తెలుసు, కానీ పరిసయుడు చెడ్డవాడంటే కాదు, అన్ని కూడా చేస్తున్నాడు. విధులు ధర్మశాస్త్రం ప్రకారం 10వ వంతు ఇస్తున్నాడు, నాయన ఉపవాసాలు ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి లోపడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఏ వాక్యం ఏం సెలవిస్తుందంటే తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. కానీ ఇక్కడ పరిసయుడు ఏం చేశాడు అంటే తను తగ్గింపు తత్వం లేదు, ఎదుటి వారిని ప్రేమించే తత్వం లేదు. కానీ సుందర అలా చేయట్లేదు, దూరాన నిలబడి అయ్యా నా కన్నులైతే నేను చూచుట కూడా నాకు యోగ్యత లేదు, నువ్వంత గొప్ప దేవుడివయ్యా, నువ్వంత పరిశుద్ధుడివి, కానీ నేను పాపినయ్యా అని తను ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి వెంటనే మనము ఏం చేశాడు, సుందర యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు కానీ మనం చూసుకున్నట్టయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39-43 వచనాలు మనం చూసుకున్నట్టయితే అక్కడ యేసు ప్రభువుని సిలువలో వేలాడదీయడం అనేది మనం చూస్తాం. వేలాడదీసినప్పుడు ఇరువురు వైపులా కూడా 2 దొంగలు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే అక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక దొంగ ఏమని సెలవిస్తూ ఉంటాడు అంటే 23-39వ వచనంలో చదువుతున్నారా? అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే వేలాడ వేయబడిన ఆ నేరస్తులో కూడా ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షింపమని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ పాపం చేశాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు, పనిష్మెంట్ పొందుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మారు మనసు లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఎదుటి వారి శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నా స్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఆల్రెడీ పాపం చేసేసాను, శిక్షకి సిద్ధపడిపోయాను, శిక్ష పడతా ఉన్నది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, దీని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి అనే ఆలోచన తనలో లేదు. ఎదుటి వారిని చేస్తున్నాడు, నీ శక్తి ఉంటే నువ్వు విడిపించుకొని నన్ను కూడా నువ్వు విడిపించవచ్చు కదా అని. అప్పటికీ కూడా తన యొక్క తన యొక్క వ్యక్తిత్వం నేచర్ అనేది అప్పటికి కూడా తనకి ఇంకా పోలేదు. కానీ అదే పక్కన ఇంకొక దొంగన్నాడు, ఆయన చక్కటి మాట చెప్తాడు. ఏంటంటే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. ఎందుకు అలాంటి మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ పాపం చేసావో, నువ్వు ఏ తప్పిదం చేసావో, నేనే పాపం చేశానో నీకు నాకు తెలుసు, ఇది నీకు నాకు న్యాయమే. కానీ ఏ కపటము లేనివాడు ఈయన
దీనికి శిక్ష తగదయ్యా అని అక్కడ వారిస్తా ఉన్నాడు. వారిస్తా ఉండి యేసుని అతి వినయంతో ఒక మాట అడుగుతా ఉన్నాడు. ఏంటంటే ఆయనని చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను. అయ్యా నేను తప్పు చేశాను. పశ్చాత్తాపం కలిగిన హృదయము, శుద్ధి అయిన హృదయము, ఆ హృదయంతో ఆయన అడిగాడు, నేను పాపమే అయ్యా, నేను పాపం చేశాను, బ్రతుకు దినములన్నీ కూడా నేను పాపంతోటే గడిపాను, కానీ ఇప్పుడు శిక్షకు వస్తే తప్పితే ఈ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియలేదయ్యా. కానీ నీ చిత్తం అయితే, నువ్వు దయ చూపితే, నువ్వు కరుణామయుడు కదా, నువ్వు పాపాన్ని క్షమించే దేవుడు కదా, మనుషుల యొక్క పాపములు క్షమించడానికి మనుషు కుమారుడికే అధికారం కలదని సెలవించిన దేవుడు కదా, నా పాపాలు క్షమిస్తావా, నన్ను ఇక్కడ నుండి విడుదల చేస్తావా, నీకు ఇష్టమైతే నువ్వు పరదేశంలో ఉన్నప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే యేసు ప్రభు అంటారు, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో నేను చెప్పుతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే తన హృదయం శుద్ధి చేసుకున్నాడో, ఎప్పుడైతే తన హృదయం పశ్చాత్తాపంతో నిండబడిందో, వెంటనే దేవుడు తన్ని అనుగ్రహించాడండి. హల్లెలూయా. అంతేకాదు, ఇలా చెప్పుకుంటే బోర్డు నినెవె పట్టణస్థులు ఎంతో ఘోరమైన పాపం చేశారు, ఎంతో దుర్గతికి వెళ్ళిపోయారు. ఆఖరికి మహాపట్టణం అంతా కూడా నాశనకరమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు ప్రవక్త అయిన యోనా గారికి పంపించి, ఇదిగో అయ్యా, రోజు రోజుకి వారి పాపము ప్రబలిపోతుంది, మించిపోతుంది, నాశనానికి గురైపోతున్నారయ్యా, వెళ్ళి చివరిగా ఒక్క మాట చెప్పంటే యోనా ప్రవక్త అయ్యి కూడా, అమ్మో ఆ మహాపట్టణం వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారేమో, వాళ్ళు మార్పే ఉండదు అని అంటే అక్కడికి వెళ్ళి చెప్పేటప్పుడు వారి హృదయం కదల్చబడింది, వారి పాప హృదయం కదల్చబడింది. వెంటనే గోలు పట్టా కట్టుకొని ఉపవాస దినం ప్రకటించుకొని, పశువులైతేనేమి, పక్షులైతేనేమి, జనమైతేనేమి, రాజు అయితేనేమి, బేదైతేనేమి, అందరూ కూడా దిగిపోయి గోలు పట్టా కట్టుకొని బుడిది రాసుకొని ఉపవాస దినం ప్రకటించుకొని వారు తగ్గించుకొని దేవునికి మొరలు పెట్టారండి. ఎప్పుడైతే మొరలు పెట్టారో, వారి హృదయాన్ని మార్చుకున్నారో, వారి హృదయాన్ని పశ్చాత్తాపంతో నిండిన వారే తిప్పుకున్నారో, వెంటనే దేవుని యొక్క కనికరాన్ని వారు పొందుకున్నారు. వెంటనే వారి పాపం అంతా కూడా తుచ్చబడింది. నాశనం అయిపోవాల్సిన మహాపట్టణం అంతా కూడా తిరిగి మళ్ళీ జీవంతో నిండుకుంది. హల్లెలూయా. నీకు నాకు జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన జీవం ఇచ్చే దేవుడు అండి. నిన్ను నన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ తప్పితంలో ఉన్నావో, ఏ సంకటంలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అది నీకు మాత్రమే ఎరుక, నాకు మాత్రమే ఎరుక. కానీ ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ హృదయ శుద్ధిని కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజు లోకంలో నువ్వు నేను ఒక తండ్రిగా ఉంటున్నాం. మన లోకంలో ఉన్న మన బిడ్డల గురించి ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. ఇదిగో ఈయన నా బిడ్డ అండి, ఈయన నా కుమార్తె, ఈమె నా కుమారుడు అండి అని ఎంత గొప్పగా చెప్పుకుంటా. నా కుమారుడు, నా కుమార్తె నాకంటే గొప్పగా ఉండాలండి, నాకంటే మంచి పేరు పొందుకోవాలండి, నాకన్నా మంచిగా బ్రతకాలండి అని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఉంటాం. కానీ అన్ని రకాలుగా మంచిగా వెళ్ళిపోతే మనం కూడా వారిని బట్టి ఆనందిస్తాం. కానీ కొన్నిసార్లు మన ఆలోచనకు తగ్గట్టు కాకుండా వారి వ్యతిరేకమైన తిరుగుడులో, లేదంటే పాపపూరితమైన జీవితంలో వారు నడిస్తే మన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది. అయ్యో, నేను ఇలాంటి బిడ్డని కన్నానే, ఇలాంటి బిడ్డకి నేను తల్లిదండ్రులుగా ఉన్నానే, ఇలాంటి బిడ్డ నా గర్భంలో పుట్టారే, ఎందుకు ఇలాంటి బిడ్డ ఉండే కన్నా చనిపోతే మేలు కదా అని అనుకునే దుర్గతులు కూడా ఎంతో మంది తల్లిదండ్రులు అలాంటి వేదన కూడా పొందేవారు లేకపోలేరు. అయితే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులుగా ఉన్న మనకు ఈ లోకంలో దేవుడు బహుమానంగా అనుగ్రహించిన పిల్లలు త్రోవ తప్పిపోతే అంతగా నువ్వు హృదయంలో నొచ్చుకొని, అంతగా బాధపడిపోయి, ఎంతమంది కాళ్ళ దగ్గరకో వెళ్ళి, ఎంతమందికో అర్థించుకొని, ఎంతో మంది ఎన్నో నువ్వు చేయగలిగినంతా చేసేసి, నీ దగ్గర ఉన్నదంతా దారిపోసేసి, నీ పిల్లల కోసం అంతగా ప్రయాసపడిపోతున్నావు కదా, అంత హృదయాన్ని నొచ్చుకుంటున్నావు కదా, మరి నీవు ఎంత బాధపడుతున్నావో పరలోకపు తండ్రి కూడా నిన్ను బట్టి అంతకంటే 1000 రెట్లు ఆవేదన ఆయన చెందుతున్నాడు. అది ఏ రోజైనా మనం గమనిస్తున్నామా? ఎందుకంటే నీ బిడ్డలు నీకు ఎలా ఉన్నారో, నువ్వు తల్లిదండ్రులుగా ఉంటే నీకు ఈ లోకంలో ఉన్న బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో, వారు ఇంత రవ్వ తప్పు చేస్తే, తప్పు మాట మాట్లాడితే నీ హృదయం ఏ రీతిగా నొచ్చుకుంటుందో, అనుక్షణము కూడా పరలోకపు తండ్రి ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు, నిత్యము కూడా ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. చూస్తున్న దేవుడు నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడతను బట్టి ఎన్ని మార్లు ఆయన నడుచుకుంటున్నాడు. ఇదిగో దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా? దేవునికి మొదటి స్థానంలో ఇస్తున్నావా? ఇదిగో నువ్వు మంచివాడివే, కానీ మంచి పనికే వెళ్తున్నావు, కానీ దేవుడికి వెనకపెట్టి వెళ్తున్నావా? నీ తండ్రిని వెనకపెట్టి వెళ్తున్నావా?
రేపొద్దున నీ పిల్లలు కూడా ఒక మంచి పనికే వెళ్ళొచ్చు. లోకాన్ని అంతటికీ మర్యాద ఇచ్చి లోకస్తులందరినీ ప్రేమించి తల్లిదండ్రులుగా మిమ్మల్ని పక్కన పెట్టేస్తే అప్పుడు నీ హృదయం ఏమవుతుంది, నీ తలంపు ఏమవుతుంది? అయ్యో, ఇన్ని సంవత్సరాలు పెంచాను కదా, ఇన్ని సంవత్సరాలు భరించాను కదా, నాకున్నదంతా కూడా వారికి ఇచ్చాను కదా, కానీ నా బిడ్డలు నన్ను త్రోసివేసేసరే, నా బిడ్డలు నాకు లెక్క చేయట్లేదే, నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదే అని ఎంతగానో నొచ్చుకుంటావు. కానీ పరలోకపు తండ్రి కూడా అదే రీతిగా ఆలోచిస్తాడు కదా. అసలు ఆయన లేకపోతే నీకు ఆయువు ఎక్కడిది, ఆయన లేకపోతే నీకు ప్రాణం ఎక్కడిది, ఆయన లేకపోతే నీ బిడ్డలు నీకు ఎక్కడ వారు? కానీ ఆయన యొక్క బాధను నువ్వు అంగీకరిస్తే, ఆయన యొక్క హృదయాన్ని నువ్వు గ్రహిస్తే, ఆయనను ప్రేమించగలిగితే నీ హృదయంలో మొదటి స్థానం లోకంలో ఎంతటి పనామని నా తండ్రి తర్వాతే, లోకంలో ఏదైనా కానీ నా తండ్రి తర్వాతే, లోకంలో ఎవరైనా కానీ ఏ బంధువులైనా కానీ నా తండ్రి తర్వాతే. ఈ హృదయము ఆయన ఆలయము, ఈ హృదయంలో మొదటి స్థానము ఆయనదే. ఆయన తర్వాత ఎవరికే అని నువ్వు ఏ రోజు ఆ స్థానం నువ్వు ఇవ్వగలుగుతావో ఆ రోజు నీ బిడ్డల కోసం నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఈ రోజు అక్రమమైన మార్గంలో వారు నడుస్తున్నారేమో, కానీ నువ్వు బాధపడాల్సింది నీ బిడ్డల గురించి కాదు. నువ్వు ఏం సరి చేసుకోవాలి? వాక్యంలో నువ్వు ఉన్నావా? ప్రార్థనలో నువ్వు ఉన్నావా? ఒక్కరోజు మోకరించి నువ్వు ప్రార్థిస్తున్నావా? అయ్యో తండ్రి, నీ పక్షాన నేను ఏ పాపం చేశానో, అయ్యో తండ్రి నేను ఎంత బాధపడుతున్నానో, ఈ రోజు నా బిడ్డలు నన్ను ఎంతగా బాధపడుతున్నారని ఒక్క మాట నువ్వు దేవాది దేవుడితో అనగలిగావా? అలా అనగలిగిన నాడు నీ తండ్రి నువ్వు సంతోషపరచగలిగిన నాడు నీ బిడ్డలు కూడా నిన్ను సంతోషపరుస్తారు. అంతే తప్పితే ఈ లోక అధికారుల దగ్గరకో, లోక ఆశల దగ్గరకో, నీ లోక ప్రయత్నాల దగ్గరకో నువ్వు పరుగులు తెస్తే నువ్వు అలసి సొలసి ఒక మూలకు చేరుకోవడం తప్పితే దానివల్ల ప్రయోజనం ఏమాత్రము కూడా ఉండదండి. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, నిన్ను దృష్టిస్తా ఉన్నాడు, నిన్ను అడుగుతా ఉన్నాడు, రా నా కుమార్తెను నా దగ్గరికి రా. మనకందరికీ తెలుసు రూతు గ్రంథము. నయోమి అంటే మధురము, నయోమి అంటే మాధుర్యము, మధురము, తీయదనము. అలాంటిది ఎక్కడుంది? దేవుని యొక్క ఒడిలో ఆ బిడ్డ ఉంది, ఆ కుటుంబం ఉంది. కానీ శ్రమ రాగానే ఆమె ఏం చేసింది? దేవునికైనా వ్యతిరేకమైన స్థలంలోకి పారిపోయిందండి. శ్రమ తన ఒక్కదానికే వచ్చిందా? తన బిడ్డలకు ఒక్కరికే వచ్చాయా? తన కుటుంబం ఒక్కదానికే వచ్చిందా? లేదు. గ్రామం అంతటికీ కూడా కరువు వచ్చింది, గ్రామం అంతటికీ కూడా శ్రమ వచ్చింది. ఏం చేయాలి? నువ్వు దేవుని బిడ్డగా మోకరించు, ప్రార్థించు. ఇదిగో అయ్యా, ఈ గ్రామం మీదకి, ఈ కుటుంబం మీదకి, మా బిడ్డల మీదకి ఈ శ్రమని ఎందుకు నువ్వు విడిచిపెట్టావు? ఏ పాపం ఉంది, ఎక్కడ ఏ లోపం ఉంది అని నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు నిన్ను ఏమిస్తుంది దేవుని వాగ్దానం? నిన్ను నమ్మిన దేవుడు విడువడు, ఎడబాయడు. నువ్వు అడిగితే వెంటనే తన చేతులు నీ తట్టు చాపుతాడయ్యా. కాబట్టి నువ్వు అడుగుతున్నావు, వెంటనే పట్టుకొని పారిపోయింది. అమ్మో, ఇంకెవరు వెళ్ళక ముందే నేను వెళ్ళిపోతాను, నా కుటుంబం బాగుంటే చాలు, గ్రామస్తులు ఏమైపోయినా పర్వాలేదు, మిగతా దేవుడి బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా బిడ్డలు నా భర్త బాగుంటే చాలు. ఏం బాగుంది? తన భర్తను కోల్పోయింది, మగ్నులు కిలోలు ఇద్దరు కుమారులను కోల్పోయింది, తన జీవితాన్ని భర్త పోయి బిడ్డలు పోయి తను ఉంటే ఏంటి, ప్రాణం కోల్పోతే ఏంటి? కానీ దేవుడి నమ్మకం, దేవుడి ప్రార్థన, దేవుడి వాక్యం ఏం నేర్చుకుంది ఆమె, కానీ మొత్తం విడిచిపెట్టేసింది. కానీ రూతు దేవుని ఎరగని బిడ్డ, అన్యురాలు. తన అత్త ఎప్పుడో ఇదిగో అమ్మ మేము దేవుడిని నమ్ముకున్నామంటే అలా వినున్నదేమో, దేవుడు చేసిన కార్యాలు ఆ కుటుంబంలో చెప్తా ఉంటే వినున్నదేమో బహుశా. వెంటనే ఇదిగో బిడ్డల గురించి చెప్పారు, నేను మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకు అక్కడికి వెళ్ళిపోతాను అన్నది? మళ్ళీ ఆ దేశం బాగుపడింది, మళ్ళీ ఆ దేశం ఆశీర్వదించబడింది, అందుకు మళ్ళీ అక్కడ పరిగెడతాను అన్నది. సో పరిగెడతాను అన్నప్పుడు వెంటనే ఓర్ప అయితే నేను వద్దు, నేను ఎక్కడే ఉండిపోతాను అనేసి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడంతా, నువ్వు ఎక్కడ పాత పెట్టి పెడతావు, నేను అక్కడే పాత పెడతాను, నీ జన్మే నా జన్ము అని చెప్పి వాగ్దానం ఇచ్చి దేవుడిని అంగీకరించుకుంది. యవ్వనస్తురాలైనప్పటికీ కూడా తన శరీరాన్ని మలినపరచుకోలేదు, తన హృదయాన్ని మలినపరచుకోలేదు. ఎన్నో అవకాశాలు తనకు వచ్చే అత్తే చెప్పింది, చెప్పకూడని అత్తే చెప్పింది, అమ్మా నువ్వు వెళ్ళిపో, ఇంకొకరిని పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని సంతోషంగా గడుపు అంటే వద్దంతా వద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్ము, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికే వస్తానంట అని చెప్పి తన హృదయాన్ని తన శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా నిలుపుకుంది. దేవుని పైకి దృష్టించింది, దేవుని మాత్రమే అంగీకరించింది. తన కాని దేశంలో, తన కాని జనం మధ్యన, తన కాని జాతి మధ్యన నిలబడింది, ఒంటరిగా పోరాడింది. ఒక యవ్వనస్తురాలుగా ఉంటూ కూడా అనేకమైన పనులు చేసుకుంటూ ఒంటరిగా పోరాడిందండి. దేవుడు తన యొక్క శుద్ధ హృదయాన్ని చూశాడు. తనకొక ఎప్పుడు జీవితం నిజంగా తన భర్త బ్రతుకున్నా కూడా ఆమెను అంత వైభవంగా చూసుకుని ఉండడేమో, తనకంత గౌరవం దక్కేది కాదేమో, కానీ తన శుద్ధ హృదయాన్ని బట్టి దేవుడు ఒక గొప్ప జీవితాన్ని తన కలలో కూడా
కూడా ఊహించలేని జీవితాన్ని బోయజుతో మళ్ళీ నూతనంగా తన జీవితాన్ని మొలకెత్తించాడండి, చిగురింప చేశాడు. ఎండిన బ్రతుకులు కూడా చిగురింపగలగల గొప్ప సమర్థుడు నువ్వు నేను నమ్మిన దేవుడు. కానీ ఆ నమ్మకం నీలో ఉండాలి, ఆ శుద్ధ హృదయం నీలో ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ఓ సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి కూడా మంచి మాటలు ఏగా పలుకుదరు. మనం ఏది మంచివారుగా ఉన్నామా చెడ్డవారుగా ఉన్నామా? చెడ్డవారుగా ఉంటే మంచివారుగా మారడానికి ప్రయత్నించాలి. లేదు మంచిగా ఉంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి తప్పితే వేషధారణ వంటి భక్తి, వేషధారణ వంటి జీవితం మనలో ఉండకూడదు. ఎందుకంటే ఇష్కరియోతు యోధ తను తెలుసుకునేసరికి సమయం దాటిపోయింది. కానీ జక్కయ్య లేకపోతే రూతు వీళ్ళందరూ కూడా సమయం ఉన్నప్పుడే వారు తెలుసుకున్నారు, చక్కటి ఫలాలను వారు అంగీకరించుకున్నారు, వారి జీవితాన్ని మలుచుకున్నారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు. మనం కూడా అట్టి వారిగా ఉంటాం. దేవుని కొద్ది మాటలు మన వ్యక్తుల్లో దీవించును గాక. ఆమేన్.